హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఈపీఎఫ్ఓ మెంబర్స్కి అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్కి సంబంధించిన ఎలాంటి సర్వీసులు కావాలన్నా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి అయితే వాట్సాప్ చేయండి. సో మీకు సంబంధించిన సర్వీస్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చాలా కాలంగా అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేయడం లేదు, సో ప్రాబ్లమ్స్ వల్ల. సో ఈ రోజు నుంచి అయితే 1 వీక్ కన్నా ఒక వీడియోని అయితే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో అయితే విషయం ఏంటంటే, త్వరలోనే ఈపీఎఫ్ఓ అమౌంట్ అనేది ఫోన్పే ద్వారా విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని అయితే ప్రారంభించనుంది ఫ్రెండ్స్. ఇది నిజంగా ఈపీఎఫ్ఓ మెంబర్స్కి అయితే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మామూలుగా అయితే మనం ఈపీఎఫ్ఓ క్లెయిమ్ పెట్టాలంటే చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. దాని తర్వాత అమౌంట్ బ్యాంకులోకి రావాలంటే సో ఇంకా టైం పడుతుంది. సులువుగా త్వరగా ఈపీఎఫ్ఓ మెంబర్స్కి అమౌంట్ బ్యాంకులో పడే విధంగానైతే ఈ యూపీఐ సదుపాయాన్ని అయితే తీసుకొస్తుంది. ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ మెంబర్స్ తమ పీఎఫ్ డబ్బులను బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేయడం ద్వారా విత్డ్రా అయితే చేసుకుంటున్నారు. ఇది ఓల్డ్ ప్రాసెస్. సో దీనికి కొంత సమయం అయితే పడుతుంది, లెంత్ ప్రాసెస్. కానీ ఈ యూపీఐ ఆధారిత విత్డ్రాయల్ సదుపాయం ప్రకారం అయితే ప్రారంభం కావడంతో మెంబర్స్ అయితే తమ లింక్ చేయబడిన యూపీఐ ఐడి ఉంటుంది కదా, తక్షణమే అందులోకి అయితే డబ్బులు అయితే పొందొచ్చు. ఈ సదుపాయం ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అయితే ఎంతో ప్రయోజనకరంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు దీని ద్వారా వేగవంతమైన లావాదేవీలు కానీ క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది అయితే వేగంగా జరుగుతూ ఉంటాయి. సో ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. డిజిటల్ విత్డ్రాయల్ విధానం ద్వారానైతే ఈపీఎఫ్ఓ ఖాతాదారులు బ్యాంకులకు వెళ్ళాల్సిన అవసరం లేకుండానే మీ మొబైల్ ఉంటుందిగా, మీ మొబైల్ ద్వారానే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. యూపీఐ సదుపాయం వచ్చాక ఈపీఎఫ్కి లాగిన్ అయ్యాక మీరు యూఏఎన్ పాస్వర్డ్తో లాగిన్ అవుతారు కదా అకౌంట్. సో అక్కడ కేవైసీ వివరాలు అనేది ఈ సరిగా ఉంటే, పాన్ కార్డు మరియు బ్యాంకు వివరాలు ఈ విధంగా ఉంటాయి కదా, అవి సరిగ్గా ఉంటే మేనేజ్ ట్యాబ్ అనేది ఒకటి ఉంటుంది కదా, మనం మీరు క్లెయిమ్ పెట్టేటప్పుడు మీకు తెలిసే ఉంటుంది. మేనేజ్ ట్యాబ్లో కేవైసీ క్లిక్ చేసి అయితే చెక్ చేసుకోండి. సో అప్పుడు నెక్స్ట్ ఆన్లైన్ సర్వీస్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా మీకు, అంటే క్లెయిమ్ పెట్టుకునే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. సో ఆన్లైన్ సర్వీస్లో క్లెయిమ్ ఆప్షన్స్లో పీఎఫ్ అడ్వాన్స్ ఫామ్ 31 అయితే సెలెక్ట్ చేసుకుంటాం, అడ్వాన్స్ తీసుకోవాలనుకుంటే. సో అప్పుడు నెక్స్ట్ యూపీఐ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ అనేది కావడం జరుగుతుంది. సో నెక్స్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే మీకైతే ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఫోన్ నెంబర్కు. ఓటీపీ ఎంటర్ చేయగానే అయితే ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇది అత్యవసర పరిస్థితుల్లో, అంటే ఈ యూపీఐ విధానం అనేది ఎమర్జెన్సీ ఈ టైంలో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడైతే సో బాగా యూజ్ అవుతుంది. సో అర్జెంటుగా అమౌంట్ కావాలి అని అంటే ఈ యూపీఐ ఐడి అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అయితే మీరు ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మాకు కొంచెం లేట్ అయినా పర్లేదు అనుకుంటే ఓల్డ్ ప్రాసెస్తో అయినా కానీ మీకు అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ అనేది అయితే త్వరలోనే రాబోతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో ఈపీఎఫ్కి సంబంధించి న్యూ అప్డేట్. సో ఇలాంటి విషయాలు మరిన్ని కావాలంటే ఈ వీడియోకి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి సేవ్ చేయండి. అంతేకాకుండా ఈపీఎఫ్కి సంబంధించిన సర్వీసులు ఎలాంటివి కావాలన్నా మీకు కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, హాయ్ అని మెసేజ్ చేయండి, మీకు సంబంధించిన సర్వీసులు అనేది చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.